Hello guys, welcome back to my channel. This is MB and you're watching MB Tronic channel. So previous గా మనం కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్ కి ఆల్వేస్ బ్లాక్ అనేది యూజ్ చేసి ఏ విధంగా కోడ్ రాయాలి, వాటిల్లో డాలర్ డిస్ప్లే కానీ డాలర్ మౌంటర్ కానీ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది క్లియర్ గా చెప్పాను. సో ఈ వీడియోలో మనం సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ కి ఏ విధంగా రాయాలో చూద్దాం. సో అసలు సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి అనేది ప్రీవియస్ గా చెప్పాను. ఓకే, షార్ట్ వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేయండి వీడియోని. ఓకే, సో లైక్ ఏంటంటే సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ ఎక్కడ అంటే మనకి ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ, రిజిస్టర్స్ కానీ, కౌంటర్స్ కానీ, ఫైనైట్ స్టేట్ మిషన్స్ కానీ, సో వాటిలో యూజ్ చేస్తాం. అంటే అవుట్పుట్ చేంజెస్ ఓన్లీ ఆన్ ద క్లాక్ రైజ్ ఎడ్జ్ అనమాట. ఓకే, అంటే మీరు ఇచ్చిన క్లాక్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, సో దీనికి జస్ట్ సింపుల్గా మనం కోడ్ అనేది రాద్దాం. సో మీకు ఆల్రెడీ ఈడిఏ ప్లే గ్రౌండ్ అనేది యూజ్ చేయడం అనేది తెలుసున్నట్లయితే యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు దిస్ విండో అనమాట. ఓకే, సో ఎవరికైతే ఈడిఏ ప్లే గ్రౌండ్ అనేది యూజ్ చేయాలో తెలియదు అనుకుంటే, సో మన ఛానల్లో క్లియర్గా చెప్పాను స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మీరు దాన్ని యూజ్ చేయాలనేసి. ఓకే, డిజైన్ కోడ్ అనేది పార్ట్ రాద్దాం మనం ఈ యొక్క సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్కి. ఓకే, నేను ఇక్కడ డీప్ ఫ్లిప్ ఫ్లాప్ గురించి రాస్తున్నాను. ఓకే, సో మాడ్యూల్ ఫస్ట్ ఏంటంటే మాడ్యూల్ డిఎఫ్ఎఫ్ అంటే డీప్ ఫ్లిప్ ఫ్లాప్ అనేసి రాస్తున్నాను. సో నెక్స్ట్ ఇన్పుట్స్ అనేవి మనం డిక్లేర్ చేయాలి. ఇన్పుట్ క్లాక్. సో ఫస్ట్ మనం క్లాక్ అనేది ఇవ్వాలి కదా, సో క్లాక్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇన్పుట్ ఏంటంటే డి. ఓకే, నెక్స్ట్ తర్వాత అవుట్పుట్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అవుట్పుట్. సో అవుట్పుట్ అనేది రెజ్లో ఇస్తున్నాను. సో రెజ్ క్యూ అనేది ఇస్తున్నాను. సో తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి సెమికోలన్స్ ఎనర్జీ చేసేసండి. తర్వాత ఆల్వేస్ బ్లాక్ అనేది యూజ్ చేద్దాం. సో ఆల్వేస్ ఇక్కడ @ నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ చేసి, సో ఇది వరకు మనం కాంబినేషన్లో ఏం చేస్తాము, యాస్టిక్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి సీక్వెన్షియల్ కాబట్టి మనం ఇక్కడ పాస్ ఎడ్జ్ కానీ నెగిటివ్ ఎడ్జ్ అనేది ఇవ్వాలన్నమాట. పాస్ ఎడ్జ్ క్లాక్ అనేసి ఇస్తాం, రైట్. సో తర్వాత బిగిన్ అనేది రాస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి క్యూ ఈజ్ ఈక్వల్ టు లైక్ అంటే ఇది మనం సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్లో ఏం చేస్తాం, నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ అనేది యూజ్ చేస్తాం. కాంబినేషన్లో బ్లాకింగ్ అసైన్మెంట్ అనేది యూజ్ చేస్తాం. సో అది మీకు గుర్తుంటుంది. లైక్ ప్రీవియస్ షార్ట్ వీడియోస్లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము ఎందుకు యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేస్తాం అనేసి. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకే, సో క్యూ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ కాబట్టి <= డి అనేది ఇచ్చాం. ఓకేనా, అంటే అవుట్పుట్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, క్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది, రైట్. సో క్యూ అనేది ఇచ్చేసిన తర్వాత మనం ఎండ్ చేసేసేయాలి. ఓకే, ఎండ్ చేసిన తర్వాత టోటల్ మోడల్ని ఎండ్ మోడల్తో మనం ఎండప్ చేసేస్తాం, రైట్. సో అది ఇక్కడ క్యూ <= డి అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే కాపీ డి వాల్యూ ఇంటూ క్యూ అట్ ద క్లాక్ ఎడ్జ్ అనమాట. ఓకేనా, అంటే పాస్ ఎడ్జ్ వచ్చినప్పుడు మనకి చేంజ్ అవుతుంది కదా. సో వాట్ ఎవర్ ద వాల్యూ ప్రజెంట్ ఆన్ ద డి గెట్ స్టోర్డ్ ఇంటూ ది క్యూ అనమాట. ఓకే, నౌ కమింగ్ టు ది టెస్ట్ బెంచ్ కోడ్ అనేది రాద్దాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అంటే మీకు ఏం అర్థం కాకపోయినా అడగండి, చెప్తాను. నెక్స్ట్ వీడియోలో అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఓకే, సో మనం ఇప్పుడు డిజైన్ టెస్ట్ బెంచ్ కోడ్ అనేది రాద్దాం. మాడ్యూల్ టెస్ట్ బెంచ్. సో ఎప్పుడైతే మీరు 2 వర్డ్స్ని రాయాలనుకుంటే అండర్స్కోర్తో సపరేట్ చేసి రాసేసేయండి. ఓకేనా, సో రెజ్ క్లాక్. ఓకే, సో అన్నిటిని ఒకే లైన్లో వేసేస్తా. రెజ్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో క్లాక్ నెక్స్ట్ అలాగే డి ఉన్నాయి కాబట్టి ఒకే లైన్లో వేసేసాను. తర్వాత వైర్ అవుట్పుట్ అనేది మనకి క్యూ కాబట్టి ఇలాగ రాసేసాను. తర్వాత మనకి డిఎఫ్ఎఫ్. ఇక్కడ నేను ఏదైతే రాస్తున్నానో సెన్సిటివిటీ లిస్ట్ ఏదైతే రాస్తున్నానో అది ఇక్కడ ఏదైతే రాస్తానో అంటే మోడల్ ఇక్కడ ఇన్బిల్ట్ ఏదైతే రాసానో ఇదే రాయాలన్నమాట. ఇక్కడ మీరు మళ్ళీ చేంజ్ చేశారనుకోండి, మీరు టెస్ట్ బెంచ్ రన్ చేసినప్పుడు మీకు అది రన్ అవ్వదు అనమాట. ఓకేనా, సో డిఎఫ్ఎఫ్. సో ఇక్కడ యూయూటీ అయినా రాయొచ్చు, డియూటీ అయినా రాయొచ్చు. ఓకేనా, నో ప్రాబ్లం. మళ్ళీ చెప్తాను, రన్ చేసిన తర్వాత మీకు వేరే వాల్యూస్ పెడితే మనకి అవుట్పుట్ వస్తుందా రాదా అనేది కూడా చెక్ చేద్దాం. మీ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి, రైట్. సో మళ్ళీ మనం ఏవైతే ఇన్పుట్స్గా డిక్లేర్ చేస్తామో క్లాక్, డి, నెక్స్ట్ అలాగే క్యూ, సో వాటిని చేసేయండి. బ్రాకెట్ క్లోజ్ చేసి సెమికోలన్తో ఎండప్ చేసేసేయండి. క్లాక్ అనేది ఎవ్రీ 5 క్లాక్ అంటే 5 సెకండ్స్కి అది చేంజ్ అవ్వాలి. ఇనిషియల్ బిగిన్. సో ఇనిషియల్ బిగిన్. సో డంప్ ఫైల్. సో ఇక్కడ మనకి డంప్ ఫైల్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకి రన్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్స్ అనేది రావాలి కదా. సో దట్స్ వై వీఆర్ యూజింగ్
ఈ యొక్క డంప్ ఫైల్ అనమాట. ఓకే, డిఎఫ్ఎఫ్ డాట్ విసిడి మళ్ళీ డబుల్ కోట్స్ ఎన్అప్ చేసేసి బ్రాకెట్ క్లోజ్ చేసి సెమికోలన్తో ఎన్అప్ చేసేసండి. మళ్ళీ డాలర్ డిస్ప్లే ఓకే డాలర్ డంప్ వర్స్ అనమాట, డాలర్ డంప్ వర్స్. సో వీటి గురించి క్లియర్గా ప్రీవియస్గా మనం వీడియోస్ అది చేస్తున్నాం కదా. సో వాటిలో క్లియర్గా ఎందుకు యూజ్ చేయాలి, ఎలా ఎందుకు యూజ్ చేయకూడదు అనేది చెప్పాను క్లియర్గా. ఓకే, సో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ డంపర్స్ 0,TB_DFF ఇక్కడ ఇది ఎందుకంటే ఇక్కడ మీరు టెస్ట్ బెంచ్ ఏదైతే రాశారో అది ఇది ఇవ్వాలన్నమాట. ఇక్కడ మళ్ళీ వేరే వర్డ్ ఇచ్చారనుకోండి అవుట్పుట్ అనేది మనకి రాదు. రైట్, సో రిమెంబర్ దట్ థింగ్. ఓకే, అండ్ ఇప్పుడు క్లాక్ అనేది 0 ఇస్తున్నాను. ఓకే, క్లాక్ అనేది 0 ఇచ్చాను. నెక్స్ట్ అలాగే డి వాల్యూ అనేది కూడా 0 ఇచ్చాను అనమాట. రైట్, సో నెక్స్ట్ మనకి డిలే అనేది ఇస్తున్నాను, అంటే 10 సెకండ్స్కి డిలే ఉన్నప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు 1. సో వాల్యూస్ అనేటివి ఇస్తున్నాను అనమాట. ఫైనల్గా డాలర్ ఫినిష్ అనేసి ఇచ్చేస్తాం. సో తర్వాత ఎండ్ చేసేస్తాం, తర్వాత ఎండ్ మోడ్యూల్ అనేది రాద్దాం. సో సేమ్ ప్రీవియస్గా మీకు ఒకవేళ ఆ వీడియో చూసినట్లయితే క్లియర్గా అర్థం ఉంటుంది. టూల్స్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఐకార్ఎస్ వేరేలాగా ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఓపెన్ ఈడబ్ల్యూ వేవ్ అనేసి ఉంటుంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ రన్ బటన్ మీద క్లిక్ చేయండి. సో రన్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి రన్ అవుతుంది ఈ యొక్క కోడ్ అనేది. ఎర్రర్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. లైక్ ఏంటంటే టెస్ట్ బెంచ్ 4లో మనకి సింటాక్స్ ఎర్రర్ అనేది ఉంది. ఓకే, రెజ్ కదా, రెఫ్ అని కొట్టేశాను. ఓకే, రెజ్ చూసారా, ఒక్క వర్డ్ అండి, ఇక్కడ రెజ్ బదులు రెఫ్ అని కొట్టేసా, అది కూడా మనకి ఎర్రర్గా కన్సిడర్ చేసుకున్నది. ఓకే, సో దాన్ని అంటే ఒక్కొక్క ఎర్రర్ని మీరు సాల్వ్ చేసుకొని రన్ చేసుకున్నట్లయితే సో అవుట్పుట్ అనేది మీరు చూడగలుగుతారనమాట. రైట్, సో ఇప్పుడు సో అవుట్పుట్ అనేది చెక్ చేద్దాం. లైక్ రన్ చేసాం కదా, సో రన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఈపీడబ్ల్యూ అనేది రన్ అయింది కదా. సో మినిమైజ్ చేస్తాను, మళ్ళీ చూద్దాం. సో ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ మనకి 2 times అండి రిపీట్ అయింది, మనకి ఓన్లీ 1 time మాత్రమే కావాలి బాస్. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ టు దిస్ కోడ్ అండ్ వీ కెన్ చేంజ్ 0 వాల్యూకు మనం 1 వాల్యూ పెట్టేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. సో రన్ చేసినప్పుడు మనకి వాల్యూస్ అనేటివి ఏ విధంగా చేంజ్ అవుతుందో చూద్దాం. ఓకే, సో రన్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ వేవ్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఎవ్రీ 5 seconds డిలే ఇచ్చాం కదా, అంటే 0 to 5 secondsకి ఒక స్టేటు, 0 నుంచి 10 అంటే 5 నుంచి 10కి ఇంకో స్టేటు, వాల్యూస్ అనేది చేంజ్ అయింది కదా. ఫస్ట్ ఇక్కడ 0 ఇచ్చాము. ఓకే, రైట్. సో క్లాక్ అనేది ఫస్ట్ ఏమి ఇచ్చాము, ఫస్ట్ వాల్యూ 0 ఇచ్చాం, అవునా. సో 0 ఇచ్చిన తర్వాత క్లాక్ అనేది 0 ఇచ్చాము. నెక్స్ట్ అలాగే డి వాల్యూ కూడా 0 ఇచ్చాం. ఓకే, సో అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఎక్స్ అనమాట, అంటే అన్నోన్ అనమాట, అంటే ఇనిషియలైజ్ అవ్వలేదు. ఓకే, 5 secondsకి అది ఇనిషియలైజ్ అవ్వలేదు. తర్వాత 5 to 10 secondsకి ఉన్నప్పుడు క్లాక్ అనేది ఇన్వర్ట్ అయింది, మనం ఇచ్చాం కదా. సో క్లాక్ అనేది ఇన్వర్ట్ అయింది. తర్వాత అప్పుడు కూడా డి వాల్యూ అనేది 0లోనే ఉంది. ఓకేనా, అంటే ఏంటి ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. సో ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది యూజ్ చేస్తాం కదా, ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది ఏ విధంగా వర్క్ అవుతాయి, క్రాస్ కపుల్డ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంది కదా, ఇంతకు ముందు చెప్పే కదా. అంటే ఫీడ్బ్యాక్ అంటే అవుట్పుట్ ఏదైతే వచ్చిందో ప్రీవియస్గా దాన్ని ఇన్పుట్గా కన్సిడర్ చేసుకుంటుంది కదా. సో దాన్ని మనం ఫీడ్బ్యాక్ కనెక్షన్ వల్లే మనకి ఫ్లిప్ ఫ్లాప్లో వాల్యూ అనేది స్టోర్ అవుతుంది కదా. సో ప్రీవియస్గా మనకి ఎలాంటి వాల్యూస్ రాలేదు. రైట్, ఓకేనా. సో దట్స్ వై ఇక్కడ ఈ స్టేట్ కూడా మనకి ఇక్కడ 0లో ఉంది. ఓకేనా, ఇక్కడ 5 seconds ఉన్నప్పుడు కూడా. సో వెన్ కమ్ టు ది 10 secondsకి వచ్చేసరికి మళ్ళీ క్లాక్ అనేది ఇన్వర్ట్ అయ్యింది. రైట్, మీకు అర్థమవుతుందా. సో క్లాక్ అనేది మళ్ళీ ఇన్వర్ట్ అయ్యింది. సో అప్పుడు మనకి డి వాల్యూ అనేది 1కి వచ్చింది. ఓకేనా. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ క్యూ వాల్యూ కూడా 0లోనే స్టేట్లోనే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ క్లాక్ అనేది రైజ్ అయింది. సో నెక్స్ట్ అలాగే క్యూ వాల్యూ కూడా సో డి వాల్యూ కూడా 1లో ఉంది. సో అప్పుడు మనకి ఏదైతే ఉంటుందో ఇక్కడ రైజింగ్ ఎడ్జ్. సో ఓకే, సో క్యూ అనే వాల్యూ కూడా మనకి రైజ్ అయింది అనమాట. క్యూ చేంజెస్ ఓన్లీ అట్ రైజింగ్ ఎడ్జ్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకి నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో మీకు ఒకవేళ దీనికి కూడా సంబంధించినటువంటి లైక్ ఏంటంటే మనకి వాల్యూస్ అనేవి కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి అనుకుంటే లైక్ ఏంటంటే ఇక్కడ మనకి డాలర్ మానిటర్ అనేది యూజ్ చేస్తాం. చెప్పే కదా ఇదివరకు మీకు వేవ్ ఫార్మ్స్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానో. సో వాటికి సంబంధించిన వాల్యూస్ అంటే టైం ఈ సెకండ్కి ఈ వాల్యూస్ అనేవి ఉంటుందనేసి. ఓకే,
సో ఇప్పుడు ఒకవేళ మీరు ఇక్కడ 0 అనేది తీసేసారనుకోండి, సో రన్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుందా రాదా చెక్ చేద్దాం. ఓకే, సో వీ గాట్ ద అవుట్పుట్ అండ్ వీ గాట్ ద ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి కూడా వచ్చాయి. సో ఇక్కడ కూడా మనకి వాల్యూ అనేది తీసేద్దాం. సో రన్ చేద్దాం. ఇక్కడ టైమ్ = 0t అనేది తీసేస్తే మనకి వాల్యూ అంటే గ్యాప్ ఎందుకు ఇంత వచ్చింది. సో 0 పెడితే మనకి ఆ గ్యాప్ అనేది రాదు కదా. అంటే ఈ వేవ్ ఫామ్ అనేది మనం ఆఫ్ చేసేద్దాం. ఓకే, సో 0 పెడితే ఇక్కడ మనకి గ్యాప్ అనేది రాకుండా ఉంది. 0 పెట్టుకుని ఉంటే మనకి ఇది వరకు గ్యాప్ అనేది ఫుల్గా వస్తుంది. రైట్, ఓకే. సో ఇప్పుడు మీకు ఈ డౌట్ కదా. సో డియూటీ బదులు మనం నా పేరే పెడతాను. సో ఇప్పుడు చూద్దాం ఇది రన్ అవుతుందో లేదో. సో రన్ చేద్దాం, మనకి అవుట్పుట్ వస్తుందా రాదా. ఓకే, అవుట్పుట్ వచ్చింది. అంటే మనం ఇక్కడ సెన్సిటివిటీ లిస్ట్ ఇది ఏదైతే ఉంటుందో ఇది ఇక్కడ మీరు ఈ డిజైన్ కోడ్లో ఏ విధంగా రాస్తారో అది ఇక్కడ రాయాలి. ఓకేనా. సో ఇది ఏదైనా రాయొచ్చు, దీనికి ముందు పేరు మీ పేరైనా రాయండి ఆర్ ఏదైనా రాయండి, ఇక్కడ మీకు రన్ అవుతుంది, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఇక్కడ నేను ఏదో ర్యాండమ్గా నేమ్ ఇచ్చేసాను, రన్ చేస్తాను. ఒక నిమిషం. రైట్, 2 times మనకి రన్ బటన్ ప్రెస్ చేస్తే అది పిచ్చిది అయిపోతుంది. ఓకే, సో రన్ చేసాం. సో ఇప్పుడు కూడా మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్. ఓకే, సో ఇక్కడ నేను పాజిటివ్ ఎడ్జ్ అనేది ఇచ్చాను, రన్ అయింది. సో నెగిటివ్ ఎడ్జ్ ఇస్తే మనకి రన్ అవుతుందా. సో ఒకసారి చూద్దాం. మన వేవ్ ఫామ్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి రెడ్ కలర్లో వచ్చింది కదా, అంటే అన్నోన్ అనేసి. సో ఇప్పుడు చూడండి వాల్యూస్ అనేటివి ఏ విధంగా వచ్చాయో. ఓకేనా. సో నెగిటివ్ ఎడ్జ్ వచ్చినప్పుడు పాజిటివ్ ఎడ్జ్ వచ్చినప్పుడు మనకి వాల్యూస్ అనేటివి ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేసి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, యూ గెట్ సంథింగ్ నాలెడ్జ్ అబౌట్ సీక్వెన్షియల్ అండ్ కాంబినేషన్ సర్క్యూట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాటిపైన నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, so thanks for watching. Thank you so much, and share with your friends those who are interested into the VLSI industry.